నా దగ్గరికి ఒక పేషెంట్ చాలా బుగ్గవాపుతో వచ్చారు. సో బుగ్గవాపు అనేది ఎందుకు వచ్చిందో ఫస్ట్ చెక్ చేసాం. అది రావడానికి కారణం ఏంటంటే జ్ఞానదంతం అనేది మొత్తం బయటికి రాలేదు. సో జ్ఞానదంతం బయటికి రాకపోతే వాపు ఎందుకు వస్తుంది? జనరల్గా అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాపు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ వాపు తగ్గాలంటే మనం ఆ జ్ఞానదంతాన్ని తీసేయాలి. సో జ్ఞానదంతం బయటకు రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. సో ఈ వాపు వచ్చినప్పుడు మనం దాని కండిషన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చింది, జ్ఞానదంతం బయట తీయాలి. సో ఈ పేషెంట్కి మనం వెంటనే తీయకుండా ఒక 2 రోజుల తర్వాత జ్ఞానదంతం అనేది తీయడానికి అపాయింట్మెంట్ పెట్టుకున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ పేషెంట్కి ఈ ప్రాబ్లంతో పాటు సోర్ థ్రోట్ అనే ప్రాబ్లం కూడా ఉంది. సో దానికి అతను కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడుతున్నాడు. ఇంకొకటి వైటమిన్ సి వాడుతున్నారు. సో ఈ వైటమిన్ సి వాడినప్పుడు మనం మత్తు ఇస్తాం కదా, ఆ మత్తు అనేది సరిగ్గా పనిచేయదు. సో ఈ నమ్నెస్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటే పేషెంట్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు కొంచెం పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే వైటమిన్ సిని 2 or 3 డేస్ డిస్కంటిన్యూ చేయించాలి. అది ఆపితే మళ్ళీ ఆ 2 డేస్ తర్వాత వస్తే మొత్తం ఇచ్చినప్పుడు బాగా పనిచేస్తుంది. సో ఇలా నొప్పి తెలియకుండా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా దగ్గరికి రండి.